సార్ నమస్తే సార్. నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని పరంగా మన దేశం మొత్తం మీద కూడా చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. ఇక మీదట ఇంకెన్ని అటాక్ చూడాల్సి వస్తుందో అని. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరున్నారో ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఓకే సార్, ఈ అటాక్ మీద చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దాడికి ప్రతి దాడి, రక్తాన్ని రక్తం, తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇక మీద జరగకుండా ఉంటాయని. సో ఇది కరెక్టే అనుకుంటున్నారు? మనది భారతదేశం శాంతియుతమైన దేశం. ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు అయితే మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. దాడికి ప్రతి దాడే సరి అయిన మార్గం అనేది నా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఓకే సార్, ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు? వాళ్ళు దొరికినమ్మటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకి వేళ్ళు నరుక్కుంటా ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారో ఆ విధంగా వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్లో షూట్ చేయడమో కాదు, చిన్న ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించారు. బ్రతికుండగానే నరకం చూపించారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడికి గాను మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే దాడి జరిగిందో దాడికి ప్రతి దాడి, తలకు తల, రక్తానికి రక్తం అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. దీనికి ఎంతవరకు మీరు సమర్థిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా 100% ఆలోచించి మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దానిలో తప్పేం లేదు. ఎందుకంటే నేను జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. దెబ్బ తీయాల్సిందే, ఆల్రెడీ జరుగుతుంది కదా యుద్ధం, అది కంటిన్యూ అయ్యింది. అయితే అక్కడ ఆ అటాక్ లో ఒక కూతురు ముందు కన్న తండ్రిని, భార్య ముందు భర్తని, సో ఇంత ఘోరంగా అటాక్ చేసి చంపిన వాళ్లకు ఇదే విధంగా ఇదే రీతిలో బాధ కలిగించాలంటే మనం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందు అసలుకి ఉగ్రవాదుల్ని కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైతే పెంచిపోయిస్తున్నారో ముందు అక్కడ ఫైనల్ గా వాళ్ళని కట్ చేయాలండి. ఎందుకంటే ఉగ్రవాదులు పుట్టుకొని వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఎవరు షెల్టర్ ఇస్తున్నారు, అక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారు అనేది ముందు టార్గెట్ వాళ్ళు చేసి వాళ్ళని ఈరోజు కూడా ఎవరో ఒక అతను మాట్లాడుతున్నాడు, నీళ్ళు ఆపేస్తే మోడీ ఊపిరాపేస్తాం ఏదో ఇలాంటి వాళ్ళని బహిరంగంగా మాట్లాడే వాళ్ళని ముందు వాళ్ళని తుదిపుట్టిస్తే ఉగ్రవాదం అనేది శాశ్వతంగా ముగిసిద్దని నేను అనుకుంటున్నాను. అన్న ఈ అటాక్ ని కొంతమంది మత రాజకీయంగా అంటే మతాల పరంగా వాడుకొని మతాల కోసమే చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అంటే మత రాజకీయంగా దీన్ని సృష్టిస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? సరే, అక్కడ ఫైనల్ గా దీన్ని ఇప్పుడు ఆ దేశంలో అందరూ కలిసే ఉంటారు, అన్ని మతాల వాళ్ళు భారతదేశంలో మెలిసే ఉంటారు. దీన్ని ఇక్కడ మత రాజకీయంగా చూడకుండా ఎవరైతే పాకిస్తాన్కి కానీ ఇక్కడ ఉగ్రవాదులకు సహకరిస్తున్నారో వాళ్ళు మన శత్రువులు, ఇక్కడున్న వాళ్ళు కాదు. ఎవరైతే మన దేశంలో ఉంటా వాళ్ళకి జిందాబాదులు కొడతా వాళ్ళకి సహకరిస్తున్నారో వాళ్ళే మెయిన్ ఉగ్రవాదులు. అలాంటి వాళ్ళు ఏర్పారేయాలి. ముందు దేశంలో ఉన్న ఇలాంటి ఉగ్రవాదులు ఏర్పారేస్తే అప్పుడు ఆటోమేటిక్గా బయట కూడా ఉగ్రవాదం తగ్గిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ముఖ్యంగా మన ఇండియా అంటే అహింస కదా. సో మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ తలకి తల, రక్తానికి రక్తం అనేది కొంతమంది అంటే దీన్ని అపోజ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన దారుణకాండ అలా ఉంది. వాళ్ళు వాళ్ళకి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారుగా, వాళ్ళు మేమే చంపామో ఏదో మేసాలు చెప్తే వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేశారు కదా. మరి అది చూస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది. అది దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళు కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిరసనలు చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. దేశంలో ఉన్నవారు ఇలాంటి ఉగ్రవాదులకు అవకాశం లేకుండా దేశం శాంతి భద్రతలో ఉండాలని నేను కోరుకుంటున్నాను.
యా అన్న నమస్తే అన్న. చెప్పండి. ఇప్పుడు దేశం అంతా కూడా ఉలిక్కి పడుతున్న న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి. సో దానికి మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం ఏముంటుంది బ్రదర్, ఇప్పుడు ఎవరైనా అలాంటి చర్యలు ఎవరైనా ఖండించాల్సిందే. ఏ పార్టీలకు అతీతంగా ఇటు స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అణచివేయాలి. అది మన బాధ్యత. ఒక ఇండియా పౌరునిగా చెప్తున్నా, ఏ పార్టీలకు సంబంధం ఆల్ పార్టీ, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉండని. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పిండు, దేశం గురించి అందరం ఏకం కావాలి. నిన్న వాళ్ళ క్యాబినెట్ కూడా జరిగింది, నిన్న సెంట్రల్ క్యాబినెట్. ఈ విషయంలో ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము ట్యాంక్ బండ్ మీద కోవతిల ర్యాలీ నిర్వహిస్తున్నాం. దానికి మేము అందరం సంసిద్ధమైనాం. ఎలాంటి చర్యకైనా వాళ్ళ కవ్వింపు చేసి కాబట్టి దానికి ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దాని దేశం అందరి ఆల్ పార్టీ నిన్న మీటింగ్ కూడా ఈరోజు అయింది, ఆల్ పార్టీ మీటింగ్. దానికి కూడా అందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలకు సంబంధం లేకుండా అందరం ముందుకెళ్తున్నాం. అన్న ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడికి దేశవ్యాప్తంగా మన దేశం ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు, దాడికి ప్రతి దాడి తలకు తల రక్తానికి రక్తం అని. సో ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా సమర్థిస్తారు? తప్పకుండా ఇది కరెక్ట్ గానే మాట్లాడిన ఆయన. ఎందుకంటే మనం నిన్న మొన్న పక్క దేశాలు కూడా చూసినాం, ఉక్రెయిన్, రష్యా కానీ, ఇజ్రాయిల్, ఇరాన్ కానీ ఎవరైనా కవ్వింపు చేస్తే పక్క దేశాలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఇది దేశ టోటల్ ఎట్లుంటుంది అంటే టూరిస్టు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరికి ఇబ్బందికరంగానే ఉంటుంది టెర్రరిస్ట్ అనేది. ముంగట దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలంటే అందరూ ఏకమై దీన్ని టెర్రరిస్ట్ అని అణచివేయాలి. మెయిన్ ముఖ్యంగా ఇది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ప్రస్తుతానికి మోడీ గారి వైభవం ప్రపంచ దేశాలను తాకుతోంది కాబట్టి త్వరలోనే అమెరికా వాళ్ళు కూడా ఇండియాకు వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ ఒప్పందాలని పునరుద్ధరించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. అలాగే ఇతరత్ర దేశాలు కూడా వాటిపైన స్పందించాలని చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేశంలో ఒక అనైతిక స్థితిని కొనసాగించేలా ఈ పాకిస్తాన్ అనేది ఈ చర్యకు దిగింది అని మనం భావించాలి. ఓకే సార్, ఈ ఉగ్రవాద దాడికి గాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. ఏది దాడి జరిగిందో దాడికి ప్రతి దాడి తలకు తల రక్తానికి రక్తం అయితే కరెక్ట్ పద్ధతి అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో ఇది కరెక్ట్ అనుకోవచ్చా? భారతదేశం ఏ పునాది మీద అయితే ఉందో అది చాలా పటిష్టమైనటువంటి పునాది. శాంతి, సౌహృదత్వం, అన్నదమ్ముల సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి ఈ దేశంలో ఇలాంటి మాటలకు దాదాపు తావు ఉండదు. కానీ ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా మనిషికి ఆవేశం రావడం కరెక్టే. కానీ ఆ ఆవేశాన్ని కూడా మనం చూసుకొని ఉండాలి. ఎందుకంటే ఒక చర్య చేసిన దానికి ప్రతిచర్య మొదలైతే ఇది ప్రతీకార చర్యల వరకు వెళ్తూ ఉంటుంది. దీనికి ఒక అంతం అనేది ఉండదు. కానీ మోడీ గారు అలాంటివి చూసుకోకుండా దేశాన్ని ఎంత భద్రంగా ఉంచాలో నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఏ ఒక్క టెర్రరిస్టుని వదలము. ఎందుకు? ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడి. అక్కడ జరిగినటువంటి దాడిలో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఏంటి? వాళ్ళ కులం అడగలేదు, మతం అడిగారు. మతం అడిగి చంపారు అనే ఒక ప్రాథమిక అవగాహనకు, అంచనాకు ఈ దేశం వచ్చింది. అంటే దేశాన్ని మతం పరంగా పోర్ట్రైట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అనేక మతాలు కలిసినటువంటి దేశం ఇది ఎంత స్వేచ్ఛాయుతమైన దేశమో అంత స్వేచ్ఛాయుతమైన దేశం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అందుకే ఓవరాల్ గా మీరు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని సమర్థిస్తారా, సమర్థించారా? ఒక పౌరుడిగా మనం ఇలాంటి విషయాల్లో సమర్థించాలా వద్దా అనేది పక్కన పెడితే దేశం యొక్క పరిస్థితులను మనము అంచనా వేసుకొని వాటి ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం అండగా నిలబడాలి. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి అసలు ముఖ్యంగా దీన్ని హిందువులు టార్గెట్ చేసుకోవడం కావచ్చు, మత రాజకీయాలు కావచ్చు, అసలు ఈ అటాక్ మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పాలంటే మన హిందువులకి చాలా వరకు ఎవరి పాటికి వాళ్ళు ఈ ట్రోల్స్ చేసుకోవటం, ఈ వీడియోలు చేసుకోవటం, లేడీస్ కానీ ఎవరైనా ఇదే ఉంది. కానీ ఒక మంచిగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కానీ
అట్లాంటిది ఏం లేదండి. దానికి వచ్చేసి చాలా బాధాకర విషయం. అది ఒక ఆర్మీ అటాక్ చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? కారణం ఏంటంటే వాళ్ళకి మెయిన్ అనేది మన ఉగ్రవాదులు చేసే పని అండి ఇదంతా. వాళ్ళకి భయం అనేది లేదు. ఫస్ట్ మన ఆర్మీ అన్న భయం లేదు, ఒక మతోన్మాదం ఇది. బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఓకే. సో దాడికి ప్రతి దాడి, తలకు తల రక్తానికి రక్తం అనే విధంగా. సో ఈ కామెంట్స్ ని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయమంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. మరి మనం ఇలా చేసుకుంటూ వెళ్తే ఇదేంటంటే కక్ష అనే ఉంటుంది అనమాట. మనకేంటో మన ఏదైతే చేస్తాడో దానికి మరి తిరిగి చేయాలని చెప్పి అలా చేయడం అనేది మన అంటే వేరే వాళ్ళు ఏమో చేద్దాం కానీ భారతదేశంలో అలాంటి లేవన్నమాట. ఓకే చెప్పడం వరకు ఓకే, కానీ అది పాటిస్తే మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం అయ్యే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శిద్దామనో, పవన్ కళ్యాణ్ అభిమానిని నేను చేద్దామనో కాదు. పవన్ కళ్యాణ్ నేను పెద్ద అభిమానిని, కాకపోతే అంటే నాకు అనిపించింది చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే ప్రశాంతం భారతదేశంలో ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. జరిగిన తర్వాత దాని తర్వాత పరిణామాలు మనకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుంది ఏంటి సంగతి, ఆ టెర్రరిస్ట్ సంగతి అంటే అహింస అనుకుంటే ఇప్పుడు వాళ్ళని మనం మిత్రపక్షంగా అనుకుంటున్నాం, వాళ్ళు ఎప్పటి కూడా మన శత్రువు లాగానే చూస్తున్నారు. అలాంటప్పుడు దాడికి ప్రతిదాడి కరెక్ట్ కదా? ప్రతిదాడి కరెక్ట్ అంటే అవతల వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నారో మనం అవతల వ్యక్తి అంటే చూడాలనేది అది చాలా తప్పు అనమాట. వాళ్ళని మనం అసలు ఎందుకు అలాంటి జరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనకి వాళ్ళకి అయిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. దాని తర్వాత ఇంత గ్యాప్లో ఎందుకు ఇలా చేశారు ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళని ఫస్ట్ కమాండ్లోకి తీసుకొని దాని తర్వాత జరగడం మంచిది. అటాక్ పరిష్కారం ఏంటి అనుకోవచ్చు మరి? ఓకే ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై అయ్యాయి అనమాట ఎవరు ఏంటి సంగతి అని చెప్పి. వాళ్ళని ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని అంటే వాళ్ళ వెనక పాకిస్తాన్ వారి హస్తం ఏమన్నా ఉందా, లేదంటే వీరే కక్షతోటి భారతదేశం మీద ఉన్న ఆ కోపంతో ఏమైనా చేశారా అని ఆలోచించి ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళే ఇలా పంపించి ISO అనే ఒకటి ఉంటుంది అనమాట పాకిస్తాన్లో, వాళ్ళే ఏమైనా పంపించి ఏమైనా చేశారా ఇంటి సంగతి అని చెప్పి పరిష్కరించాలని కోరుకుంటాను మరి.